గగన్యాన్ వ్యవహారంలో పారాచూట్ ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IMAT-65 పరీక్ష విజయవంతమైనట్టు ఇస్రో బుధవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్లోని షోపూర్లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాప్ జోన్లో మంగళవారం ఈ పరీక్ష చేపట్టారు. గగన్యాన్ వ్యోమగాములు అంతరిక్షయానం తర్వాత భూమికి తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు ప్రయాణించే క్రూ మాడ్యూల్ క్యాప్సూల్ సముద్రంలో దిగుతుంది. భూ వాతావరణంలో క్యాప్సూల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థలో పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఇస్రో ఇప్పటికే 4 దశల ఎయిర్ డ్రాప్ను పరీక్షించగా 5వ పరీక్షను మంగళవారం నిర్వహించింది. భారతీయ వైమానిక దళానికి చెందిన IL-76 రవాణా విమానంలో క్యూ మాడ్యూల్ క్యాప్సూల్ నమూనా డమ్మీ మాడ్యూల్ని సముద్ర మట్టం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. ఎక్స్ట్రాక్టర్ పారాచూట్తో గగన్యాన్ 1లోని పేలోడ్తో సమానమైన బరువు అంచనాకు తగిన వేగంతో క్యాప్సూల్ని కిందకి విడిచారు. గగన్యాన్ 1కి ఎదురయ్యే గరిష్ట అంచనా భారాన్ని ఈ వ్యవస్థలో సురక్షితంగా దించగలవని గుర్తించారు. మొత్తం 10 పారాచూట్లతో కూడిన ఈ వ్యవస్థలో ఎపెక్స్ కవర్ సెపరేషన్ నుంచి కంపార్ట్మెంట్ మీద ఉన్న రక్షణ కవచాన్ని తొలగించడం, ఆపై డ్రోగ్ పారాచూట్లో ఒక్కొక్కటిగా తెరుచుకుని క్రూ మాడ్యూల్ క్యాప్సూల్ వేగాన్ని నియంత్రిస్తాయి. ఈ స్థిరమైన నియంత్రణతో గగన్యాన్ 1 మజిలీ ముగిసినట్టు ప్రకటిస్తామని ఇస్రో వెల్లడించింది. విక్రమ్ 1 రాకెట్ సామర్థ్యం మరొక వైపును పెంచబోతున్నట్టు ప్రకటించింది.